లో స్పెండ్ చేయడం అనమాట. సార్ 4 డేస్ మనకి మార్నింగ్ 9 to 6 మనకి ప్రోగ్రామ్ అరేంజ్ చేస్తారు. 4 డేస్ ప్రోగ్రామ్ అనమాట. సో కంప్లీట్గా నేచర్తో ఇన్వాల్వ్ అయ్యి ఉంటాం. నాకు చాలా ఇష్యూస్ ఉండే. అసలు ఎలా అంటే ఒక పీక్స్‌లో ఉండే నాకు. ఇంత పెద్ద ప్రాబ్లమ్ అనుకున్న మీరు ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత చిన్న ప్రాబ్లమ్ అయిపోయింది అది. అసలు ప్రాబ్లమే కాదు. నేను బాగా ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకునేదాన్ని. ఇప్పుడు నేను 0 పెట్టుకుంటున్నాను. ఎవరి దగ్గర నుండి అయినా 0. నాట్ విత్ మై కిడ్స్, మై హస్బెండ్. ఫుడ్ స్టైల్ అంతా మారిపోతదనమాట. అంత న్యాచురల్ ఫుడ్ మిల్లెట్స్ తింటాం మనము కుండలలో వండింది. ఆ 4 డేస్. సో అది ఆ తర్వాత ఆటోమేటిక్‌గా మనకు అలవాటైపోతుంది. సరే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మన క్లయింట్సే కదా. సో ఒకసారి అడిగి తెలుసుకుంటా అసలు ఏంటి ఇక్కడ ఏం జరుగుతుంది అనేది. ఓకేనా? సో హాయ్ మేడం, హాయ్, మీ పేరు? సిరిచందన. సిరిచందన. సో ఎప్పుడు జాయిన్ అయ్యారు ఇక్కడ సార్ దగ్గర? నేను ఇక్కడ లాస్ట్ ఇయర్ జాయిన్ అయ్యాను. ఓకే సార్ దగ్గర నేను సెషన్స్ కోచింగ్ తీసుకున్నాను. ఓకే జస్ట్ లైక్ ఒక మాటలో చెప్పాలంటే సింపుల్గా మనం ప్రొఫెషనల్ కోర్సెస్ తీసుకొని కమ్యూనికేషన్ దానికి ఎలా బేస్లా ఉంటుందో అలానే ఇవన్నీ లైఫ్ లెసన్స్ అనమాట. సో నేను అలా కోచింగ్ తీసుకున్నాను సార్ దగ్గర. ఓకే అంటే ఎందుకు జాయిన్ అవ్వాలనుకున్నారు అసలు? అంటే ఏమైనా ప్రాబ్లమ్స్ ఉండేనా ఏంటి అసలు? సో నాకు వచ్చేసి కొంచెం పర్సనల్ ఇష్యూస్ ఉండే అండ్ ఆల్సో సమ్ ఆఫ్ మై మా ఫ్యామిలీలో ఒకరు నన్ను హెరాస్ చేశారు. సో దానివల్ల ఇంకొంచెం డిప్రెషన్లోకి వెళ్ళాను అండ్ కొన్ని పర్సనల్ ఇష్యూస్ ఉండే. ఒక 2 times సూసైడ్ అటెంప్ట్ కూడా చేశాను. దాని ద్వారా నేను ఇక్కడికి వచ్చానమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత ఐ గాట్ యాక్చువల్లీ ద లైఫ్ లెసన్, లైఫ్ ఎసెన్స్ ఏంటో తెలిసింది అని చెప్పొచ్చు. దాని నుంచి నేను చాలా గెట్టాను. ఇప్పటికి దాంతో పోలిస్తే 200% బెటర్గా ఉందని చెప్పొచ్చు. ఓకే సో అంటే ఇక్కడ ఏమేమి ట్రైన్ చేస్తారు సార్ వాళ్ళు అసలు? సార్ వచ్చేసి అసలు సింపుల్ లాజిక్, అసలు లైఫ్ ఈక్వేషన్ అనమాట. ఇప్పుడు మైనస్ ఎలాగో ప్లస్ ఎలాగా అలా ప్రతిదానికి ఒక ఈక్వేషన్ లాగా చాలా ఈజీగా చెప్తారు. ద జిస్ట్ ఆఫ్ ద స్టోరీ అని చెప్పొచ్చు. ఓకే అంటే ఒకవేళ చాలా మంది ఇప్పుడు మీరు కూడా డిప్రెషన్కి లోన్ అయ్యి ఇక్కడికి రావడం జరిగింది. అంటే చాలా మంది ఇప్పుడు చదువుకున్న పిల్లలు కానీ చాలా మంది డిప్రెషన్కి లోన్ అయ్యి చాలా మంది సూసైడ్ చేసుకుంటున్నారు. సో అట్లాంటి పిల్లలు ఇక్కడికి వచ్చి జాయిన్ అయితే వాళ్ళు ఏమైనా ఓవర్కమ్ చేయగలరా డిప్రెషన్ని? డెఫినెట్గా చేయొచ్చు. ఎందుకంటే నేను చేశాను ఆటోమేటిక్గా. సో ఈ సిచ్యువేషన్లో ఎవరికైనా పక్కా ఇది హెల్ప్ అవుతుంది. సింపుల్గా అసలు ఎందుకు హోప్ లేదు, యాక్చువల్లీ నాకు హోప్ లేదనమాట. సో ఇట్ గేవ్ మీ ఆ హోప్ అని చెప్పొచ్చు. సో ఇక్కడ మీరు జాయిన్ అయిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత మీ లైఫ్లో ఏదన్నా చేంజెస్ ఏమైనా జరిగినాయా? చాలా జరిగాయి, ఒక్కటి కాదు చాలా జరిగాయి. నేను చాలా పీస్ఫుల్గా ఉన్నాను ఇప్పుడు అండ్ నెక్స్ట్ నా కోర్సెస్ చేసుకోగలుగుతున్నాను. లైఫ్ మీద నాకు హోప్ వచ్చింది అండ్ ఇంకా నెక్స్ట్ ఏం చేయాలనుకున్నా కూడా ఎప్పుడైనా నేను ఇది బేస్గా తీసుకుంటాను, ఈ కోచింగే గుర్తు తెచ్చుకుంటాను. సో ఇది నాకు చాలా హెల్ప్ అయిందని చెప్పొచ్చు. 200% బెటర్ ఖచ్చితంగా. అంటే ఒక విషయం మిమ్మల్ని అడగాలనుకుంటున్నా. అంటే మీది నాకన్నా చిన్న ఏజ్ అనుకుంటా ఐ థింక్. సో ఏంటంటే చాలా మంది ఇప్పుడు సూసైడ్ చేసుకుంటున్నారు. మీరు కూడా అదే కోవ నుంచి మీరు వచ్చిన వాళ్ళు. సో అప్పుడు చేసుకోవాలనుకున్నప్పుడు సో ఇప్పుడు అది అనుకున్నారు కదా, అదే ఇప్పుడు మీరు ఆలోచిస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? ఇంత చిన్న పాయింట్ ఎలా మిస్ అయ్యాను అనిపించింది అసలు. ఎందుకు అర్థం కాలేదు. అదొక్కటే కారణం కాదు కదా లైఫ్ లీడ్ చేయడానికి. ఎన్ని కారణాలు ఉండొచ్చు అనేది ఇక్కడ నేను నేర్చుకున్నాను. సో అంత పెద్ద ప్రాబ్లం అనుకున్న మీరు ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత చిన్న ప్రాబ్లం అయిపోయింది అది. ప్రాబ్లమే కాదు. సో అంటే అది ఇక్కడికి వచ్చిన తర్వాత అది ఎట్లా పాసిబుల్ అయింది? అంటే ఇక్కడ సంథింగ్ ఏదో మిరాకిల్ జరుగుతుందని నువ్వు చెప్తున్నావు అంటే నీ మాటలల్లో. సో ఆ మిరాకిల్ ఏంది? అంటే యాక్చువల్లీ ప్రాబ్లం కాదు. ప్రాబ్లంని ఆలోచించే విధానం ప్రాబ్లంని చూసే విధానం ప్రాబ్లం. సో ఎలా చూడాలో నాకు నేర్పించారు. సో సార్ గురించి ఏమైనా చెప్పమంటే ఏమని చెప్తారు మీరు? మై కోచ్, మై లైఫ్ కోచ్. లైఫ్ కోచ్. ఓకే థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఓకే.